ప్రణామం మాత. తమరు శివసతి కదా మాత? నేను నా ఆరాధ్య దైవం శివుని దర్శనం కోరుతున్నాను. ఆయనకు పూజార్చనలు చేయ పరితపిస్తున్నాను. తమరేదైనా ఉపాయం చెప్పండి మాత. దానితో నిత్యం ఆచరించే నియమాలు పాటిస్తాను. నారాయణ నారాయణ. పరమపిత, తమ పుత్రుడు నారదుని ప్రణామం స్వీకరించండి. నా ఉద్దేశ్యం మీకు ధ్యానభంగం చేయాలని కానే కాదు. అయితే నీ ఉద్దేశం ఏమిటి? నిస్సహాయుణ్ణి. ఏం చేయను పరమపిత? నా మనసులో ప్రశ్న తలెత్తి శాంతి లేకుండా చేస్తోంది. ఆ ప్రశ్నకు సమాధానం కోసమే నేను తమ వద్దకి ఇలా వచ్చేశాను. ప్రస్తుతం ఆ నహుషుడే అశాంతిగా ఉన్నాడు. అందువల్ల అతడి గురించి నీవడగబోయే ప్రశ్న అశాంతి కలిగిస్తుంది. అయితే మరి నీకా చింత ఎందుకు? జరిగిన దాన్ని, జరగబోయేదాన్ని అంతటిని నీవు మౌనంగా చూస్తూ ఊరుకో. నారాయణ నారాయణ పరమపిత, అదే సాధ్యమై ఉంటే నేను మిమ్మల్ని కష్టపెట్టడం ఎందుకు? కానీ ఏం చేయను? వృత్తి ధర్మం కదా పరమపిత, వృత్తి ధర్మం కదా. మనసులో ప్రశ్న తలెత్తగానే దానికి సమాధానం నేను పొందే వరకు నాకు అసలు ఏమాత్రం ఊపిరి ఆడదు సుమా. అడుగు. ఏమడగదలిచావు? పరమపిత, నేను అడగదలిచిందల్లా నహుషుడు. నహుషుడు తన జీవితాంతం వరకు కూడా స్వర్గ సింహాసనంపైనే ఉంటాడా? నీ ఈ ప్రశ్నకు నేను అవునని సమాధానమిస్తే ఆ తర్వాత నీవేమీ అడగవు కదా నారదా? నారాయణ నారాయణ. అయితే దీనికి అర్థమేమంటే ఆ దేవేంద్రుడు ఎంతో కాలం పాటు స్వర్గానికి దూరమై తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా? ఎన్నడూ కాదు. ఇంద్రుని పాపాల కళంకం పరమేశుని కృప వల్ల త్వరలోనే తొలగిపోతుంది. అంటే దేవేంద్రుడు స్వర్గ సింహాసనం మళ్ళీ పొందగలుగుతాడా? మరి నహుషుడు స్వర్గ సింహాసనంపై తన జీవితాంతము అలా కూర్చుని ఉంటే పరమపిత, మరి ఆ దేవేంద్రుడు? నా యొక్క మాటలకు నీవే అర్థం ఊహించుకుంటావో నీ ఇష్టం. ఇకపై నేను నీవే ప్రశ్న అడిగినా కూడా సమాధానం ఇవ్వను. ఎన్నో సమాధానాలు లభించాయి పరమపిత. నేను వెళ్తాను. నారాయణ నారాయణ. నృత్యం ఎందుకు ఆగిపోయింది? ఏమిటి కారణం? నృత్యం ఆగిపోయిందే. దేవేంద్ర,
ఈ సింహాసనంపై ఎల్లప్పుడూ శచీదేవి ఆసీనురాలై ఎంతో శోభస్కరంగా ఉండేది. ఆమె లేకపోతే ఈ సింహాసనానికి నిండుదనం కలగటం లేదు. ఆమె ఇక్కడ లేకపోవడంతో మా యొక్క నృత్యానికి ప్రేరణ లేకుండా పోయింది. మ్మ్. మ్మ్. మీరిక వెళ్ళవచ్చు. ప్రణామం దేవగురు. శుభమస్తు. దేవి శచి, మీరెక్కడికి వెళ్ళిపోయారు? మా అందరికీ మీ గురించి చింతగా ఉంది. మీ అందరికీ నా గురించి చింతగా ఉందా? నేనేమో నా స్వామి అయిన దేవేంద్రుని గురించి చింతిస్తూ ఉండిపోయాను. ఆయనేమో ఇక్కడికి నాకిష్టం లేకపోయినా పంపించేశారు. నేనేం చేయను దేవగురు. అంటే మీరు మానసరోవరం వెళ్ళారా? అక్కడి నుంచి వస్తున్నారా? దేవగురు, మీరేమో నాకు నా స్వామికి కలిగిన దుర్గతి గురించి ఏమీ చెప్పనే లేదు. మానసరోవరపు తామరతూడులో ఆయనను బందీగా చూసి నా హృదయం వికలమైపోయింది. ఆయనతోనే ఉండిపోదామనుకున్నాను. కానీ వద్దు దేవి, వద్దు. మీరక్కడికి వెళ్ళడం, అక్కడే ఉండిపోదాం అనుకోవడం ఏమాత్రం తగదు సుమా. ఏమిటి? నేను నా భర్త వద్దకు వెళ్ళడం అనేది తగదంటారా? పరిస్థితి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సతీదేవి. ఆ దేవేంద్రుడు ప్రాయశ్చిత్తము తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు. మోహము చిత్తచాంచల్యము ఆరాధనకు అడ్డొస్తే ఆయన తన లక్ష్యాన్ని సాధించగలరా? అయితే ఇప్పుడు నన్నేం చేయమన్నారు దేవగురు? మీరింకా దేవేంద్రుడు లేనంతకాలము స్వర్గంలోనే ఉంటూ ప్రతి క్షణం ఓ కొత్త పరీక్షను ఎదుర్కోవాలి. ప్రస్తుతం మిమ్మల్ని కేవలం హెచ్చరించడం తప్ప ఇక మరేమీ సూచనను ఇవ్వలేను. శక్తిమాత ఆరాధనయే మిమ్మల్ని ఈ సందిగ్ధ పరిస్థితి నుంచి కాపాడగలదు. అప్పటిదాకా మీరు ధైర్యంతో ఉండవలసిందే. నారాయణ నారాయణ జయ జయ బ్రహ్మదేవ. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. ప్రణామం గురుదేవా. మంగళమస్తు. ప్రణామం దేవర్షి. ప్రణామం మునివర్య. మంగళమస్తు. మీరిచ్చిన ఆశీర్వాదం నిజంగా ఫలిస్తుందా? మీ మాటలు వింటే మీలోని బాధ ఎటువంటిదో అర్థమవుతోంది దేవి సచి. మునుపెన్నడూ మిమ్మల్ని ఇంత విచారంగా ఉండటం చూడలేదు. మీకు కలిగిన విచారం చూస్తే నా మనస్సు ఎంతో బాధపడుతోంది. ఏం చెయ్యను దేవర్షి, నాకేమీ పాలుపోవడం లేదు. దేవి, ఏమీ పాలుపోవడం లేదంటే మీలోని బాధ ఏం చేయాలో పాలుపోని ప్రశ్నగా మిమ్మల్ని వేధిస్తోందంటే ఇక తరుణోపాయం కేవలం ఒకటేనన్నమాట. ఏమిటది? మీరిక ఆ పరమేశ్వరుణ్ణి శక్తిమాతను నమ్ముకోండి. వారిని గనక నమ్ముకుంటే త్వరలోనే మీరు మళ్ళీ దేవేంద్రుణ్ణి కలుసుకోగలుగుతారు. దేవేంద్ర, నహుషా, స్వర్గాధిపతి నహుషా, మీరు స్వర్గాధిపతి అయిన అనంతరం మేము స్వర్గానికి మొదటి మారు మిమ్మల్ని అభినందించటానికి వచ్చాం. అయినా మీరేమో మాకేసి చూడనైనా లేదే. నారాయణ నారాయణ. క్షమించండి దేవర్షి, మీరు నా ప్రణామం స్వీకరించండి. దేవగురు బృహస్పతి కూడా నేను ప్రణామం చేస్తున్నాను. శుభమస్తు. దేవి శచి, దేవేంద్రుడు నహుషుణ్ణి చూడడం బహుశా మీకు ఇదే మొదటిసారి అనుకుంటాను. ప్రణామం. ప్రణామం దేవగురు. దేవగురు, ఏకాంతంగా మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. నారాయణ నారాయణ. దేవేంద్ర నహుష, మీరు దేవగురువుతో ఏమైనా మాట్లాడుకోండి, కానీ మా అభినందనలు అందుకొని మాకిక సెలవిప్పించండి. ప్రణామం గురుదేవా. కాస్త ఆగండి దేవర్షి. తమరు మేముండగా మొదటిసారిగా స్వర్గానికి విచ్చేశారు. మమ్ము మీకు ఆదర సత్కారాలు చేయనివ్వండి. నారాయణ నారాయణ. దేవగురువు దర్శనమైంది, మిమ్మల్ని కలుసుకున్నాం, చాలు. ఎంతో ఆనందం కలిగింది. మరి మీ సత్కారాలతో ఇంకా ఆనందమా? నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. మిత్రమా నారద,
ఎంతో కాలం గడిచిన తరువాత మిమ్మల్ని కలుసుకున్నాను. మీరింత త్వరగా వెళ్ళిపోతున్నారా? కొంత సమయం నాతో గడపరాదా? నేను మీకెన్నో విషయాలు చెప్పాలి. మిత్రమా పర్వత, కాస్త బాగా గమనించావంటే నీకు అనిపిస్తుంది స్వర్గపు వాతావరణం మారిపోయిందని. ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం. మరి ఎప్పుడైనా కలుసుకుందాంలే. ప్రస్తుతానికి సెలవు తీసుకుంటాను. నారాయణ నారాయణ. దేవేంద్ర, నాతో ఏదో చెబుతానన్నారు కదా, మౌనంగా నిలబడ్డారే? చెప్పండి, ఏం చెప్పాలనుకున్నారు? ఆ, నేను మిమ్మల్ని కొంత సమయం గడిచిన తర్వాత కలుసుకుంటాను దేవగురు. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. స్వర్గం నుంచి వస్తున్నావా నారద? అక్కడ నీవేం చూశావు? పరమేశ్వర, తమరక్కడ సృష్టించినదంతా చూడగలిగాను. కానీ స్వర్గంలోని పరిస్థితి ఇంతగా మారిపోతుందని ఎవ్వరూ ఊహించనైనా ఊహించలేరేమో. ఒకటి చెప్పు, అంతా చూశాక నీవేం నిర్ణయానికి వచ్చావు? నిర్ణయమా? నిర్ణయం గురించి నేనేం చెప్పగలను? చెప్పినా ఎలా చెప్పగలను? దేవేంద్రుడు నహుషుడు తమకు పరమభక్తుడాయే. దేవేంద్రుడు నహుషుని పట్ల నీ మనసులో అసంతృప్తి కలిగిందా? నారాయణ నారాయణ. లేదు ప్రభు, అసంతృప్తి కాదు. కానీ ఓ ఆలోచన కలిగింది. శివభక్తుడైన నహుషుని స్వభావంలో అకస్మాత్తుగా ఇంత మార్పు ఎలా వచ్చిందా అని. అదే ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఆశ్చర్యమేముంది నారద? భక్తులు భాగ్యవంతులయ్యారంటే కేవలం స్వభావమే కాదు, ఆలోచనలు, ప్రవర్తన, నమ్మకాలు అన్నీ మారిపోతాయి. నహుషుడు అయిష్టంగానే స్వర్గం వచ్చాడు. అతడు అనుమానిస్తూనే ఉన్నాడు స్వర్గానికి వెళితే తాను ధర్మం విడనాడుతానని. అతడి అనుమానము ఇప్పుడొక యథార్థంగా పరిణమిస్తోంది. ఓ పరమేశ, తమరతన్ని అధర్మ మార్గం పట్టకుండా ఆపలేకపోయారా? స్వర్గం భోగలాలసత్వానికి ఆటపట్టు నారదా. అక్కడ ధనం, వైభవం, సంపదలు, అందం, ఆకర్షణలు, మైమరపు అన్నీ విలసిల్లుతూ ఉంటాయి. అక్కడ ఎల్లప్పుడూ భోగవాంఛలు ప్రబలుతాయి. ఎక్కడైతే భోగవాంఛలకు ప్రాబల్యం ఉంటుందో అక్కడ ధర్మానికి తావుండదు. ఉన్నా అది అధర్మంగా మారిపోతుంది. నహుషుడు కూడా స్థలం, వాతావరణాల ప్రభావాలకు లోనవ్వకుండా ఎలా ఉంటాడు? స్థానిక దుష్ప్రభావాలకు దూరంగా ఉండటానికే సాధుపుంగవులు నగర ప్రాంతాలు వదిలి హిమాలయాల వంటి ఏకాంత స్థలాల్లో తపస్సు చేస్తారు. మేము కూడా వైరాగ్య ప్రాప్తికై కైలాసంలో నివాసం చేస్తున్నాం. అర్థమైంది ప్రభు, నాకు అర్థమైంది. స్వర్గంలోని అందచందాలు, సౌందర్యం, ఆకర్షణలతో కూడిన వాతావరణం వల్ల నహుషుడి మనస్సు మారిపోయినట్టుంది. కానీ పరమేశ, దీని పరిణామం ఏమవుతుంది? నేటిదాకా జరుగుతూ ఉన్నదే నీవు చూస్తూనే ఉంటావు కదా. సర్వసాధారణమైన ఈ సత్యం నీకే కాదు, లోకమంతటికీ తెలిసినదే. సత్ప్రవర్తనకు ఫలితం శుభాన్ని, దుష్ప్రవర్తనకు ఫలితం అశుభాన్ని కలిగిస్తుంది. ధన్యుణ్ణి ప్రభు, నేను ధన్యుణ్ణి. ఇక నేను దేవేంద్రుడు నహుషుని విషయం ఏమీ అడగబోను. దయచేసి ఇక సెలవివ్వండి. దేవగురు తమరా? అవును మహారాజా నహుష, మీ మనస్సులో చెలరేగే ద్వంద్వభావన నాకు అర్థమవుతోంది. దేవగురువును కనుక నా కర్తవ్యమల్లా మీ కలవరాన్ని శమింపచేయడమే. అంటే అంటే మీకు అర్థమైపోయింది నా మనస్సులో చెలరేగుతున్న భావాలేమిటో? లేదు మహారాజా, నాకు అదంతా తెలియదు. కేవలం నాకు అనిపించింది మీరు కలత చెందారని. ఇక మీరే చెప్పండి, మీరు నా ఆశ్రమానికి ఇలా ఏ విషయం చర్చిద్దామని విచ్చేశారు? దేవగురు, మీరు నా మనస్థితి కనుక తెలుసుకోదలుచుకుంటే చెబుతాను. నేను అడిగే విషయం ఇది: స్వర్గపు సింహాసనం అధిష్ఠించిన దేవేంద్రునికి ఇంద్రాణి శచీదేవిపై అధికారం ఉందా లేక లేదా?
అంతే. నేను అడగదలిచిన విషయం ఇదే. స్వయంగా శచీదేవే కోరుకుంటే, దేవతలంతా కూడా అంగీకరిస్తే అప్పుడు ఆమెపై మీరు అధికారాన్ని పొందగలరు. కానీ నాకు తెలిసినంత వరకు శచీదేవి తన భర్త అయిన దేవేంద్రుని పట్ల పూర్తి విశ్వాసం కలిగి ఉంది. ఆమె అన్యపురుషుడెవరికీ భార్య కావడానికి సమ్మతించదు. ఒకవేళ నేను గనక ఆ అధికారాన్ని వినియోగించుకుంటేనో స్వర్గంపై, స్వర్గవాసులందరిపైన రాక్షసులు అనేక మార్లు బలప్రయోగం చేశారు. కానీ ప్రతిసారి వారు స్వర్గం నుంచి పలాయనం చేశారు. మీ వంటి ధర్మాత్ములు, నీతిమంతులు, న్యాయపరులైన పురుషులు రాక్షసుల్లా బలప్రయోగం చేస్తారా? నేను ఆ సంగతిని నమ్మలేకుండా ఉన్నాను. నేను మీ నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయను దేవగురు. మా ప్రవర్తన మాకు తగినట్టుగానే ఉంటుంది. నేను ఇతర దేవతలు మీ నుంచి అదే ఆశిస్తున్నాం. ఇక సెలవివ్వండి. ఓ శక్తిమాత, శక్తినివ్వమ్మా, నాకు శక్తినివ్వు. దానితో నేను ఈ కష్టాన్ని ఎదుర్కోగలను. భర్త ఆదేశం వల్ల నేను స్వర్గానికి మళ్ళీ తిరిగి రాక తప్పనే లేదు. కానీ కానీ ఓ జగదీశ్వరి, భువనేశ్వరి, మాతేశ్వరి, నీకు శతకోటి ప్రణామాలు. దేవి శచి, మీరేం భయపడకండి, చింతించవలసిన అవసరం లేదు. శక్తిమాత కృప మీకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటుంది. నహుషుని వాంఛాపూరిత దృష్టి వల్ల మీరు భయపడ్డారని నేను ఎరుగుదును. మీకు నమ్మకంగా చెప్పగలను, నహుష మహారాజు మిమ్మల్ని బలాత్కరించడు. అయినా మీకు కలిగిన ప్రతి కష్టాన్ని మీరు ఎంతో చాతుర్యంతో, కుయుక్తితో ఎదుర్కోవాలి. నాకు నమ్మకం ఉంది. ఆ నహుషుని వాంఛల దుష్ఫలితాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు. మీకు శుభం కలగాలి. మహారాజు నహుషునికి రంభ ప్రణామం. రారంభ. తమరు నన్ను తలుచుకున్నారా మహారాజా? రంభ, ఇక నేను మహారాజును కాను సుమా. దేవేంద్రుడు నహుషుణ్ణయ్యాను. నీకు ఈ సంగతి తెలియదా ఏమిటి? తెలుసు మహారాజా. దేవేంద్ర నహుష. రంభ, నేను నిన్నొక విశేష కార్యానికై పిలిపించాను. ఆ విశేష కార్యం ఏమిటంటే, నీవు నా వ్యక్తిగత సందేశాన్ని ఇంద్రాణి శచీదేవికి అందజేయి. తప్పక అందిస్తాను దేవేంద్ర. చెప్పండి, ఏమిటి తమ సందేశం? నేను శచీదేవిని ఏకాంతంగా కలుసుకోవాలి. నేను తమ ఈ సందేశాన్ని ఆమెకు తప్పకుండా అందిస్తాను. కానీ ఆమె తమని ఏకాంతంగా కలుసుకొని అంగీకరిస్తుందో లేదో అనేది అది మాత్రం నాకు తెలియదు. నేను నిన్ను ఇక్కడకు ఎందుకు పిలిపించానంటే, నీవు దేవేంద్రుని అధికారాన్ని అర్థం చేసుకుంటావని, ఇంద్రానికి తెలియజేస్తావని. నన్ను కలుసుకోవటానికి నీవు ఆమెను ఒప్పించాలి. ఆమె కూడా అందుకు ఒప్పుకు తీరాల్సిందే. నేను దేవేంద్రుణ్ణి. ఇది నా అధికారానికి, ప్రతిష్టకు సంబంధించినది. నేను మీ ఆజ్ఞ నిర్వర్తిస్తాను దేవేంద్ర. జయ జయ లక్ష్మీనారాయణ, జయ జయ లక్ష్మీనారాయణ. నారదా, నేడు నీ ముఖంలో ప్రశ్నార్థకముంది. బహుశా నీవు ప్రశ్నల పరంపర కురిపిస్తావేమో. నారాయణ నారాయణ. నారదుని పుట్టుకలోని ఉద్దేశమే ప్రశ్నలు అడగటం మాత. మనకన్నా పెద్దవారిని ప్రశ్నలు అడగటం, చిన్నవారికి సమాధానాలు ఇవ్వటం నారదుని జీవితపు ముఖ్యోద్దేశం కదా మాత. ప్రశ్నలు అడగకుండా నేను ఉండలేను కదా. నారదా, ప్రశ్నలు అడిగే ముందే నన్ను ప్రశంసించేశావు. నీవు చతురుడవేలే. ఇక చెప్పు, ఏం ప్రశ్న అడగదలిచావు? దేవేంద్రుడైన ఆ నహుషుని విషయం తెలుసుకోదలసలేదు కదా? నారాయణ నారాయణ. తమరు అంతర్యామియే కదా.
ఇంతకన్నా ఏం చెప్పను? ఆ పరమేశ్వరుని వద్ద ఈ విషయం గురించి తెలుసుకున్నాక కూడా నీకు సంతోషం కలగలేదా? నిత్య నూతన సందేహాలు మనోమందిరంలో తలెత్తుతూ ఉంటాయి ప్రభు. నహుషుని గురించి కాదు, పతివ్రత శచీదేవి గురించే విచారం. ఆమె నహుషుని మదిలో చెలరేగే కోరికలను శమింపజేయగలదా? నీకు చింత అనవసరం నారదా. స్త్రీ పతివ్రతయై దృఢమైన మనసుతో పరపురుషుని యొక్క నీడనైనా కూడా తన ఛాయలకు రానివ్వదలుచుకుంటే అటువంటి నిర్ణయాన్ని బ్రహ్మరుద్రాదులు మార్చలేరు. ఆ పైన శక్తిమాత కృప, ఆమె పాతివ్రత్య బలము శచిని కాపాడుతాయి. ఇక చింత ఎందుకు నారదా? కానీ పరమేశ, నహుషుని మనసులో మాలిన్యం గూడు కట్టుకుందే. నాకు తెలుసును. మరొక విషయం మరువవద్దు. వాంఛలకు లోనైపోయి ఆ నహుషుడు అవినీతిగా అనుచితంగా ప్రవర్తిస్తే అతడికి పతనం తప్పదు సుమా. ఇది కాక ఇంకేం అడగదలిచావు నారదా? ఏమీ లేదు ప్రభు, ఏమీ లేదు. నాకు సమాధానం లభించింది. ఇక నాకు సెలవిప్పించండి. నారాయణ నారాయణ. స్వామి, నహుషుడు శచీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడా? ఎవరు ఏమనుకుంటేనే దానివల్ల ఏం జరుగుతుంది లక్ష్మీదేవి? అలా జరగాలంటే వాంఛలకు కోరికలకు ఆధారం నైతికమై న్యాయమై సముచితమవ్వాలి. మీ సందేశం అందుకుని నేను ఇక్కడికి ఏకాంతంగా వచ్చాను. చెప్పండి దేవేంద్ర నహుష, ఏమిటి తమరి ఆజ్ఞ? దేవి సచి, నాకు మీ గురించి ఎక్కువగా ఏమీ తెలియదు. ఏ పురుషునికి అయినా పరస్త్రీల గురించి ఎక్కువ కాదు, తక్కువ తెలిసిన ఉచితం కాదు దేవేంద్ర. చంచల స్వభావం గల పురుషులే పరస్త్రీలను గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. మీకు తెలుసునా మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించాను? పరస్త్రీని ఇలా ఏకాంతంగా రమ్మని పిలవటం కూడా సత్పురుషుల లక్షణం కానే కాదు. నాకు చాలా బాగా తెలుసు. ఎవరైనా పురుషుడు ఎవరైనా పరస్త్రీని ఇలా ఏకాంతంగా రమ్మంటే దాని వెనక ఉద్దేశం కేవలం ప్రణయ నివేదనమే అవుతుంది. అయినా నీవు వచ్చావే? ఏం చెయ్యను, నిస్సహాయురాల్ని. ప్రతికూల పరిస్థితుల ప్రాబల్యం వల్ల చేసేది లేక వచ్చాను. నేననుకున్నది ఒకవేళ నిజం కాకపోతే మీ మనస్సులో ఏముందో స్పష్టంగా చెప్పండి దేవేంద్ర. స్వర్గ సింహాసనం అధిష్ఠించే శచీదేవి అనుకున్నటువంటిది అబద్ధం ఎలా అవుతుంది? ఆహాహాహా. ఆశ్చర్యపడవలసిన అవసరం ఏమీ లేదు దేవి. నేను దేవేంద్రుణ్ణి, నీవు ఇంద్రాణివి. అందువల్ల నీకు నాకు అనుబంధం అనుచితం కానేరదు. ఇదే నేను అనుకున్నది. కానీ నేనేం చేయలేను దేవేంద్ర. ఇంద్రుడు అంటూ ఉండగా మీతో నాకు అనుబంధం సాధ్యం కాదు. ఇంద్రుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అతడు స్వర్గాన్ని కోల్పోయి బహిష్కృతుడైపోయాడు. అందుచేత అతడి గురించి ఆలోచించే లాభం ఏమీ లేదు. ఇకపై నీవు నన్నే నీ భర్తగా వరించి స్వీకరించు. ఇది చెప్పటానికే నిన్నిక్కడికి పిలిపించాను. నాకు నా భర్త పట్ల సంపూర్ణమైన విశ్వాసము భక్తి శ్రద్ధలు ఉన్నాయి. పరపురుషులతో అనుబంధం తలపెట్టడం పాపమే. పాపం మానసిక దౌర్బల్యం దేవి. ఈ దౌర్బల్యాన్ని పోగొట్టుకోవాలి. పాపమనే భ్రమ తొలగించుకోవాలి. మీ యొక్క ఆదేశం పాటించి నేను అది కూడా చేయగలను. కానీ చేయగలవా? ఇక సమస్య ఏముంది? కానీ ఏమిటి? మీరీ వివాహానికి సప్తఋషుల అంగీకారాన్ని పొందగలరా? వారేగా మిమ్మల్ని స్వర్గసింహాసనపై కూర్చోబెట్టారు. సప్త ఋషులు మా మాట తప్పక వింటారు. క్షమించండి దేవేంద్ర, కేవలం వారు అంగీకరించినప్పటికీ నేను అంగీకరించను. వారి సహకారం అంగీకారం నేను ఆమోదించాలంటే వారంతా కూడా మీ పల్లకిని తమ భుజాలపై మోసి తీసుకురావాలి. అందులో కూర్చుని మీరు నన్ను వివాహమాడరావాలి. నాకది అంగీకారమే. నీవు కేవలం
కేవలం నీవు ఒక్కసారి సరేనను. మీరు గనుక సప్త ఋషులు మోస్తున్న పల్లకీలో కూర్చుని నన్ను వివాహమాడవస్తే నేను మీ అభీష్టాన్ని, మీ కోరికను ఎలా కాదనగలను దేవేంద్ర? నేను మీ కోరిక తప్పక నెరవేరుస్తాను. ఇదే నా యొక్క అంగీకారం అనుకోండి. నేను ఈ పనిని శీఘ్రాతి శీఘ్రంగా నెరవేరుస్తాను శచీదేవి. నా సాహసం ఎంతగానో కట్టలు తెంచుకుని పెళ్ళుపుకిపోతోంది సుమాదేవి శచి. ఓ శక్తిమాత, సదా నన్ను కాపాడుతుండు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. దేవాదిదేవ, మాకందరికీ ఒక ధర్మ సంకటం కలిగింది. తమరి ఆదేశంతో మేము ఆ మానవ సామ్రాట్టు నహుషుణ్ణి దేహంతో స్వర్గం చేర్చాము. అతనికి దేవేంద్రుని సింహాసనం ప్రసాదించాము. ఇప్పుడు మమ్మల్ని తన దాసులుగా భావించి స్వర్గానికి పిలిపిస్తున్నాడు. మీరే చెప్పండి, మేము ఏం చెయ్యాలి? నహుషుడు మేము చెప్పినట్టుగా చేయవలసినది ఏదీ చేయలేదు. అతడు చేసినది మాకేమీ నచ్చిన పని కానే కాదు. మాకు నచ్చని పనులను చేసేవారు మాకు ప్రీతములెలా కాగలరు? వ్యక్తిత్వం కోల్పోయి కామం అనే ఊబిలో కూరుకుపోయాడు. అటువంటి వాడు మాకు ప్రీతముడు కాడు. మాకేమీ ఆజ్ఞ పరమేశ? దుష్టుణ్ణి దండించటం కోసం ఆజ్ఞనివ్వడం అవసరమా? మన మర్యాదలు లేనివాణ్ణి లెక్క చేయడం కూడా అనవసరమే. వ్యక్తిత్వం గౌరవించని వాణ్ణి ఎవరు గౌరవిస్తారు? ధర్మం ఆచరించని వాణ్ణి ఎవరు ఆదరిస్తారు? నీతికి విరుద్ధంగా ప్రవర్తించేవాణ్ణి అందరూ విరోధిస్తారు. అందుచేత ఈ పరిస్థితిలో మీరందరూ అతడితో ప్రవర్తించే పద్ధతి, సమయము, నీతి, న్యాయం, ధర్మం అన్నిటికీ తగినట్టుండాలి. మరి మేము అలా ప్రవర్తించడం మీ కోరికకు విరుద్ధం అనిపించుకోదా? ఈ సమస్యతోనే మేము తమ వద్దకు వచ్చాం. అత్రి మహాముని, మీ సమస్యకు సమాధానం మేము చెప్పాము. ఒక మారు మళ్ళీ వివరిస్తాము. ఇతరులను గౌరవిస్తేనే మన గౌరవం దక్కుతుంది. ఎవరైనా హెచ్చరికను లక్ష్యపెట్టక అధర్మ మార్గాన పయనిస్తే అతడు తప్పకుండా దండనకు పాత్రుడే. మేము మీ అందరినీ నిర్దేశిస్తున్నాం. ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. మీ ఆజ్ఞ పాటిస్తాం పరమేశ. మహర్షి వశిష్ఠ జీవితంలో ఇలాంటి పాపిష్టి పని ఎన్నడూ చేయలేదు. ఆకాశంలో తారలై వెలగొల్సిన సప్తఋషులం ఈ కాముకుడైన నహుషుని బోయీలమై ఇతడి పల్లకీని మోస్తున్నాం. మనం నహుషుణ్ణి స్వర్గపు సింహాసనం ఎక్కించాం. అతడు మనకి ఎంతటి దుర్గతిని కలిగించాడంటే పల్లకీలో కూర్చోబెట్టి మోస్తున్నాం. మేము ఇంద్రాణి శచి వద్దకు త్వరగా వెళ్ళి చేరుకోవాలి. మీరు కాళ్ళు ఇడ్చుకుంటూ ఊసులాడుకోవటానికి సిగ్గనేది లేదా మీకు? నహుషా, మేము నీ సేవకులము కాము. మమ్మల్ని అంటావే? సిగ్గులేనిది నీకే సుమా. నీవిలా పూజ్యులైన సప్తఋషులను అవమానిస్తున్నావు, వారిచే మోయిస్తున్నావు. ఇంకా త్వరగా కదలండి, ఇంకా త్వరగా, లేకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను. త్వరగా కదలండి, త్వరగా 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 కదలండి. వీల్లేదు, త్వరగా కదలడం సాధ్యం కాదు. ముమ్మాటికి వీలవదు. మాకిలా త్వరగా నడవడం సాధ్యం కాదు. ఏమన్నావు? త్వరగా కదలలేమంటున్నారా మీరు? నా ఆజ్ఞను ధిక్కరిస్తారా? కృతజ్ఞుడా దుష్ట నహుష, నీవిలా సప్త ఋషులను అవమానిస్తావుగా? త్వరగా నడవలేదని నన్నే తంతావా? పో, నిన్ను శపిస్తున్నాను. నీవిప్పుడే సర్పాని వైపో. ఈ స్వర్గం నుంచి వెళ్ళిపోయి నరకంలో నివసించు. అవునవును, సర్పాని వైపు వెళ్ళి నరకంలో నివసించు.
ఓం నమః శివాయ. 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 నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. దేవేంద్ర, దేవేంద్ర, మేము నీ తపస్సుకు మెచ్చాము. నీ ప్రాయశ్చిత్తం పూర్తయింది. నీ తపస్సు యొక్క పుణ్యం వల్ల బాధా విముక్తుడవయ్యావు. నేను ధన్యుణ్ణి పరమేశ, నేను ధన్యుణ్ణి. నాకెంతో విశ్వాసం ఉంది తమరు తప్పక నాపై కృప చూపుతారని. నేను ధన్యుణ్ణి పరమేశ, నేను ధన్యుణ్ణి. తపస్సు సదా సఫలమే అవుతుంది దేవేంద్ర. తపోఫలం ఎప్పుడు లభిస్తుంది. ఇక నీవు స్వర్గం వెళ్ళి మళ్ళీ పరిస్థితి చక్కబరచు. స్వర్గాధిపతి మహారాజు దేవేంద్రునికి జయము. స్వర్గాధిపతి మహారాణి సచీదేవికి జయము. స్వర్గాధిపతి మహారాజు దేవేంద్రునికి జయము. ఓ దేవేంద్ర, మహారాణి శచీదేవి, స్వర్గసింహాసనాన్ని అలంకరించండి. ఆ పరమేశ్వరుడు ఇంకా శక్తిమాత కృప వల్ల తమకు ఘోర విపత్తు తప్పిపోయింది. ఇక ధర్మ న్యాయం పాటిస్తూ స్వర్గాన్ని పాలించండి. మీ వజ్రాయుధం. జాగ్రత్త సుమా. అభినందనలు దేవేంద్ర, అభినందనలు. దేవి సచి, అభినందనలు. ఆ పరమేశ్వరుని అపారమైన కృప వల్ల మీరెంతో కఠినమైన పరీక్షలకు గురి అయ్యారు. మీరు నిజం చెప్పారు దేవర్షి. ఇది శివకృప, ఆ శక్తిమాత కృప వల్లనే సాధ్యమైంది. నేను చెప్పిన దానితో మరొక విషయం కూడా ముడిపడి ఉంది దేవేంద్ర. మోసం, కపటం, కుతంత్రాలకు ఫలితం శుభం చేకూర్చదు. బహుశా ఈ పనిలో శచీదేవి మీకు సహాయం చేస్తుందేమో. ఆ పరమేశ్వరుడు మీ ఇరువురికి శుభం కలిగిస్తారు. భక్తవత్సలుడు కరుణామయుడు పరమేశునికి జయము. కైలాసవాసి పరమశివ శంకరునికి జయము. దేవాదిదేవుడు మహాదేవుడు పరమశివునికి జయము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
శివాయ.